నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి కనకదుర్గ గారు వచ్చారు. ఆవిడతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఇది. ఆవిడ వస్తారని కూడా నాకు తెలియదు, అనుకోకుండా కలిసింది. ఎప్పుడో కనీసం ఒక 15 ఏళ్ళన్న అయ్యి ఉంటుంది నేను ఆవిడని చూసి. చిన్నప్పుడు ఎప్పుడో చూసా. ఇట్స్ ఓకే. ఎనీవే, ఆవిడతో చిన్న మాట మంది ర్యాపిడ్ ఫైర్ లాగా టక ముగించేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మంచి క్యారెక్టర్. అబ్బా, నా జీవితానికి ఇది చాలు, సెటిల్ అయిపోతానేమో అని అనుకునే టైంలో చిల్లర ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారా? బోర్డు మంది. అప్పుడు ఎలా అనిపిస్తుంది? బాధ వేస్తుందండి, చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనమే కాకుండా ఒక కుర్రోడిని పెట్టుకుంటాం, చేదోడు వాదోడికి, వాడికి కూడా వచ్చినందుకు ఎంతో ఇవ్వాలి, 500 ఎంతో పెట్టుకుంటాం. మన సీరియల్ షూట్ అంతనో సినిమా షూట్ అంతనో కుర్రోడికే మనం కనీసం 10,000 ఇచ్చి ఉంటామేమో, 10-15,000. మనకు పావుల రాదు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ అంతా? బాధ తప్ప ఇంకేం చేయగలం కదండి. ఒకటి ఇక్కడ బాధ తప్ప ఎదురు తిరిగి పోరాటం చేసేందుకు ఏమి. గట్టిగా మాట్లాడితే గొంతు నొక్కేస్తారు. ఇంకోసారి గట్టిగా మాట్లాడితే ఇతను వెళ్ళి ఎవరు కనకదుర్గమ్మ అబ్బో వద్దయ్యా అని చెప్పేస్తాడు. ఇప్పుడు 3 నెలలకి ఒకసారి పెద్ద సీరియల్స్లో పేమెంట్లు వస్తాయి, 3 నెలలకి. ఆ 3 నెలలకు కూడా ఏమండి అంటే ప్రతి నెల వచ్చేస్తుంది. 3వ నెల నుంచి ప్రతి నెల వస్తుంది. అదే అప్పుడు ఆ 3 నెలలు ఫస్ట్ టైము ఏమండి కొంచెం చూడండి అని ఇట్లా అడగాలి. కానీ ఏమండి ఏంటండి ఇది అంటే వెంటనే ఫోటోకి దండేస్తారు. అది ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఏమనండి, నేను సర్దుకుపోతానండి. ఎందుకంటే ఇక్కడ రెబల్గా ఉండి మనం బ్రతకలేం. సర్దుకుపోవడం బెటర్. అంటే గట్టిగా మాట్లాడితే సీరియల్లో వెంటనే ఏం చేస్తారంటే ఫోటోకి దండలేస్తారు కదా. వాళ్ళకి ఏమనంటే స్క్రిప్ట్ డిమాండ్ అంటారు, పెద్ద విషయమే ఉండదు అక్కడ. సో అట్లా ఆర్టిస్టులకి ఇక్కడ స్వతంత్రం లేదండి. పడ్డాయా దండలు? ఎన్ని సీరియల్స్ పడలా? అసలు మీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు కాబట్టి మీకు అక్కడ వరకు రాలా, నోరు మూసి కూర్చుంటారు అంతే. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు కదా, అలా అది కూడా. ఇప్పుడు నాకు అంత 32 రోజులు డబ్బులు ఎగ్గొట్టిన అయినా నేను తిట్టలేదు. ఏమంటారు లేండి వాళ్ళు. తిట్టినందు వల్ల ప్రయోజనం ఏంటి? నా నోరు అదేదో సీన్లో తిట్టాను అనుకోండి, వేషం పండుద్ది. విడిగా తిడితే ఏముంది, వేయలేదంట. తిట్టంటే గుర్తొచ్చింది, టెలివిజన్ సూర్యకాంతం అంటే సంబరపడతారు, గయ్యాలంటే కోపం ఎందుకు? నాకు గయ్యాలంటే కోపం లేదే. ఏం లేదా? అబ్బాయి నిజంగా అసలు నాకు ఇష్టం గయ్యాలి క్యారెక్టర్లు అంటే. అస్సలు అంటే విడిగా ఎవరిని తిట్టలేను, లోపల ఫ్రస్ట్రేషన్ ఏదో ఉండుంటుంది నాకు. ఓకే. ఫస్ట్ నుంచి బాధలు పడి ఆ ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు సపోజ్ మీ మీద కోపం వచ్చిందండి, నేను మిమ్మల్ని తిట్టలేను. ఆ బాధ లోపల పడుకున్నాక ఇలా తిడితే బాగుండేదేమో, అలా తిడితే బాగుండేదేమో, ఇదేమో ఎందుకు ఊరుకున్నాను అనుకుంటా. అది అంటారు మధ్యతరగతి వాళ్ళ చేతకానితనం. టీవీలో ఇంత బాగా తిడతారు, ఎంత తిట్టడం అంటే ఇష్టమో అంత తిడతారు. పర్సనల్ లైఫ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు అంత సైలెంట్? మీ కోడల విషయంలో ప్రయోజనం లేదండి. కోడలు తిడితే కోడలు ఊరుకోదు, కోడలు తిడితే కోడలు ఎదిగేసి పెట్టింది. సపోజు అమ్మ తిట్టిందనుకో ఏమందో, అమ్మ తిట్టిందనుకో ఏమందో, అత్త తిడితే అదొక గృహహింస కేసు అయిపోతుంది. కాబట్టి తిట్టడం ఎందుకు, మనకెందుకు అనవసరమైంది? కామగా ఊరుకుంటే అయిపోయే, లేదా ఫోన్లో ఏ గేమ్ ఆడుకుంటే అయిపోయే. ఎందుకు వచ్చిన బాధ చెప్పండి? తప్పించుకు తిరుగువాడు గంజుడు సుమతి. ఆడతారా గేమ్స్ బాగా ఫోన్లలో? 24 గంటలు కదే. ఇదేదో భలే టైం పాస్ దొరికింది మీకు. ఇద్దరికి మామూలు కార్డ్స్ ఆడేవాళ్ళం, మనకు షూటింగ్ గ్యాప్ల మధ్యలో. షూటింగ్ దగ్గర ఆడడం విడిగా జేపీ గారి ఇంటికి ఆడే బాగా ఆడేవాళ్ళం కార్డ్స్. ఆయన వివత్సంగా ఆడతారు. ఆయన కళ్ళు చిదంబరం గారు కూర్చున్నారంటే అది తెగదు ఆట, అసలు తెగదు. ఇంతే ఆయన కళ్ళు చిదంబరం గారు కూర్చుంటే అసలు తెగనే తెగదు. ఆయన ఏవిఎస్ గారు, ధర్మవరపు గారు వీళ్ళందరూ ఆడేవాళ్ళు కదా. ఎప్పుడైతే సార్తో షూటింగ్ వెళ్ళేవాళ్ళం కదా. కానీ వాళ్ళందరి మధ్యలో నేను ఆడలేదు. తిరుగుతారు సార్ నన్ను, ఏమి నువ్వెంత, నీ సంపాదన ఎంత, ఈ ఆట నీకు అవసరమా? జేపీ గారు వస్తున్నారంటే ఆ లొకేషన్లో ఇన్ని రకాల వంటలు వండుతారు, బట్ ఆయన మాత్రం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాడు క్యారెట్. అవును. ఎందుకలా? ఫస్ట్ నుంచి ఆయన క్రమశిక్షణ గల వ్యక్తి అండి. ఫుడ్లో కానీ కారం ఉప్పు ఏది అందరూ చూస్తే ఆయన పెద్ద తాగిపోతే అనుకుంటారు. మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు. ఒక ఉపాధ్యాయుడు కదండి. టైం ప్రకారం భోజనం, టైం ప్రకారం ఇది. ఇంకొకళ్ళు గాసిప్స్ ఇష్టం ఉండదు. ఆయన ఒకళ్ళని కామెంట్ చేయడు, తన్ని కామెంట్ చేస్తే ఊరుకోడు. ఎవరు ఆడవాళ్ళ గురించి అయినా వాళ్ళ లైఫ్ ఎలాంటిదైనా కానీ వాళ్ళు కామెంట్ చేయడు. ఓకే. అందుకే ఆయన దగ్గర అందరూ ఆడవాళ్ళు ఎందుకు చేస్తారంటే ఆయనతో ఇబ్బంది లేదు ఎవరికి.
సరదాగా కూర్చుని ఆడుకోవటమా ఏదో మాట్లాడుతూ ఉంటారు, వచ్చిన వాళ్ళందరికీ వండించి మాత్రం పెడతారు. ఆయనకు ఇంకో కోపం ఎక్కువ. ఏం తింటారని అడిగారు ఇంకో మీ ఇష్టం సార్ అంటే ఊరుకోడు. మన ఇష్టమైందే చెప్పాలి. అది ఆ ఇష్టమైంది కూడా వెంటనే వచ్చేస్తుంది ఏదో రకంగా, ఏ మూల నుంచో ఏ టైం. ఎంతమందిని చదివించారండి. నా కళ్ళ ముందే 2 ఆడపిల్లలు, ప్రొడక్షన్ అమ్మాయి వాళ్ళ ఆడపిల్లలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ₹1,00,000 జీతాల్లో ఉన్నారు. మీరు కూడా చాలా మందికి వేషాలు ఇప్పించారమ్మా, చాలా మందికి, బోల్డ్ మందికి. ఎంతమందికి అంటే అసలు అంటే మీకు ఫోన్ వచ్చి ఎవరైనా ఇట్లా కావాలి వాళ్ళు వీళ్ళంటే వెంటనే వాళ్ళంతమందికి ఇంతమందికి వేషాలు ఇప్పించారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా గుర్తుపెట్టుకుంటున్నారు? ఎవరు గుర్తుపెట్టుకోరండి కనీసం. అసలు ఈ రోజు నేను ఇన్ని సీరియల్ చేస్తాను, విజయవాడ ఒక ఆమెను వచ్చింది ఆదరించమంది అంటే ఒక ఆమె దగ్గర పెట్టించి అభిషేకంలో వేషం ఇప్పించి ఎన్ని చేశా. ఆ తర్వాత హిందీ సినిమా ఏదో ఎక్స్ప్రెస్ అనే సినిమా వచ్చింది చూడండి, అది నా ఏజ్ వాళ్ళు కావాలన్నారు అందరూ. నాకు చెప్పలా, ఒక్కొక్కళ్ళు వెళ్ళి 1,00,000. అప్పుడు ఎంత పేదరికంలో ఉన్నానో నేను. ఆ పిల్లకి మళ్ళీ మీరే పెట్టించింది, నాకు చెప్పలా. ఏజ్ కావాలన్నప్పుడు మీకు చెప్పలా, నాకు చెప్పలా. అలా చాలామంది ఇప్పుడు కూడా ఒక్కొక్కరు. మన ఒక ఆమె వచ్చింది మన సంక్రాంతికి, నా ఫోన్ నెంబర్ ఎవరు వచ్చారు ఇంటికి వచ్చి కూర్చుంది, రాత్రిపూట వచ్చేసింది, షూటింగ్లో ఉన్నా. ఇక మా అబ్బాయి పాపం రోడ్డు మీద ఉందిరా పెద్ద అని తీసుకురా అంటే ఆమెకు సినిమాలో వేషం ఇప్పించమని వచ్చింది. ఇక 5 రోజులు ఇంట్లో ఉంచుకుని భోజనం పెట్టి మళ్ళీ అమ్మ నీకు తెలియదు, నువ్వు వచ్చి ప్రేమ నేర్చుకుంటావు 65 ఏళ్ళు అంటున్నావు. ఎప్పుడు వచ్చారు మీరైనా? ఇప్పుడు నేర్చుకుంటుంటే చాలా మంది ఇలాంటి వాళ్ళు చాలా మంది తగులుతుంటారండి. రోడ్డు మీద ఉన్నాం కాబట్టి షెల్టర్ ఇవ్వమ్మా అంటారు, కాదనలేము. ఎందుకంటే అందరం బాధలు పడదాన్నే కదా. అది ఏం చేస్తారు ఈ చీరలన్నీ? ఒక షూటింగ్ అయిన తర్వాత ఓ సీరియల్కి వాడతాము, మళ్ళీ నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారు? రీమోడలింగ్ చేస్తారా? రీమోడలింగ్ ఏముండవు, మళ్ళీ అలా ఇలా వాడచ్చు. ఈ మధ్య వస్తాయి కదా చాలా, ఈ హాఫ్ శారీ మోడల్లో మాకు పనికిరావు, ఈ సగం ఆ సగం కట్టిస్తే పనికిరావు. ఓకే, నా దగ్గర కనీసం ఒక 300 చీరలు ఉంటాయి, ఇంటి నిండా గుడ్డలే. వాటి మళ్ళీ ఎట్లా ఎప్పుడు వాడాలి? మళ్ళీ ఇప్పుడు ఈ షెడ్యూల్ వాడినది ఇంకో షెడ్యూల్ వాడము, మళ్ళీ ఇంకో దానికి ఏదన్నా అట్లా జస్ట్ బ్లౌజులు మార్చేసి కలర్స్ చేంజ్ చేసుకుంటూ ఏదో రకంగా. ఇప్పుడు ఈ కలర్ ఇది వేసాను, ఇంకోసారి ఇది వేస్తాం, గ్రీన్ వేస్తే మళ్ళీ అది ఇంకోటి అయిపోతుంది. ఇట్లా మ్యాజికల్ లేకపోతే ఇన్ని వేలు పెట్టి కొనుక్కుని ఏం చేయాలి? అది నా దగ్గర పాత చీర దగ్గర నుంచి మహారాణి చీర వరకు డ్రెస్ వరకు ఉంటుంది, విగ్గులు కానీ అన్నీ నావే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీ ఏజ్ వచ్చిన తర్వాత అన్నపూర్ణమ్మ గారు ఇప్పుడు వెరైటీ గెటప్లు వేస్తున్నారు. మీకు అనిపిస్తుందా ఇట్లా నేను ఎందుకు చేయకూడదు? చాలా ఇష్టం అండి, వాళ్ళు ఉండాలిగా. నైట్లు వేసుకొని లేకపోతే డ్రెస్లు వేసుకొని 2 జడలు వేసుకొని, నాకు జీన్స్ వేసుకుని ఇట్లా. ఎందుకంటే నేను డాన్సర్ కూడా ఆల్రెడీ. మీకు మంచి కమెడియన్ కూడా, క్లాసికల్ డాన్స్ వచ్చు. నాకు అలాంటి వేషం పడాలండి, గెటప్పులు పడైతే ఎక్కడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పని ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి, మీ కనకదుర్గమ్మ.